నేను మీ స్వాతి, ఉస్మానియా యూనివర్సిటీ. కేసీఆర్ గారు ఢిల్లీ వెళ్ళబోతా ఉన్నారు. ఎందుకని? నిజంగా బీజేపీ పార్టీతో పొత్తు కోసమేనా అని ప్రజలు ఈరోజు తమదైనటువంటి ప్రశ్నను సంధిస్తూ ఉన్నారు. దీనికి సమాధానం ఎవరు చెప్తున్నారు, అసలు దీనికి సమాధానం ఏంటి అనే దానికి మనం డిస్కస్ చేస్తే, కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో కూడా ఒక ప్రశ్నను వినిపిస్తూ ఉంది. వాళ్ళు చెప్తున్నటువంటిది ఏంటిదంటే, ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉందో బీజేపీ పార్టీ ఎప్పుడూ కూడా ఒక ఫ్రెండ్షిప్, ఒక మిత్ర బృందాన్ని, వాళ్ళిద్దరు ఒక మిత్రులుగా కలిసి ఉంటారు. కేంద్రంలో వాళ్ళు ఏలుతున్నారు, రాష్ట్రంలో వీళ్ళు ఏలుతున్నారు. ఏది జరిగినా కూడా వీరిద్దరి మధ్య లోపాయికార ఒప్పందంతోనే రాష్ట్ర దేశ రాజకీయ వ్యవస్థలో తమదైనటువంటి ముద్రతో వీళ్ళు ముందుకెళ్తా ఉన్నారు అనేటువంటి విషయాన్ని కూడా వెలిబుచ్చడం జరిగింది. మరి అది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు కాదు అనే విషయాన్ని పక్కన పెడితే, కేసీఆర్ కుటుంబంలో ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రంలో తమ అధికారం చేజిక్కించుకోవడానికి వాళ్ళు వేసినటువంటి పాచిక పారలేదో, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగిందో, బీఆర్ఎస్ పార్టీ ఘోరంగా విఫలమవడం జరిగిందో, ఆ విషయాన్ని తట్టుకోలేక ఇప్పుడు రాబోయేటువంటి ఎంపీ ఎలక్షన్స్ కావచ్చు, దాని తర్వాత జరిగేటువంటి పంచాయతీ ఎలక్షన్స్ కావచ్చు, రాబోయే రాజకీయ భవిష్యత్తు ఆ పార్టీలో ఉన్నటువంటి నేతలు కావచ్చు, దాదాపు ముఖ్యమంత్రి స్థాయి నుండి కార్యకర్తల వరకు కూడా, మంత్రులందరూ కూడా, ఎమ్మెల్సీ కవిత గారు కూడా, వీళ్ళందరూ కూడా రాష్ట్రంలో దేశంలో ఇంకా క్వశ్చన్ మార్క్ పెడితే, రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ రాజకీయ భవిష్యత్తు ఏంటి, ఇక నిలదొక్కునేటువంటి అవకాశం ఉందా, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కావచ్చు, రాబోయే ఎంపీ ఎలక్షన్లో పోటీ చేయాలంటే ఒక భయంతో ఈరోజు ముడుచుకొని ఇట్లా ఆలోచించాల్సి వస్తూ ఉంది. ఎందుకంటే ఎక్కడ ప్రజలు ఓడిస్తారో, అంత చిత్తుగా ఓడించడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి శాసనసభ ఎన్నికలలో. ఆ విధంగా ఓడిపోతామనేటువంటి భయంతో పార్టీలో ఉన్నటువంటి ఒక్కొక్క నేతది ఒక్కొక్క తీరుగా వాళ్ళ ఆలోచనలు మొదలవుతా ఉన్నాయి. కొంతమంది నేతలేమో బీజేపీతో పొత్తు పెట్టుకుంటే రాష్ట్రంలో దేశంలో రాబోయేటువంటి అధికారం ఖచ్చితంగా బీజేపీదే కాబట్టి ఆ క్యాబినెట్లో చేరేటువంటి అవకాశం కూడా మనకు దక్కుద్ది. క్యాబినెట్లో చేరడంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, ప్రజల్లో ఏ విధంగా చొప్పించాలి అనేటువంటి ఆలోచనలను కూడా చేయడానికి వీలవుతుందని కొంతమంది అంటే, ఇంకొక వర్గం అదే పార్టీలో ఏమంటున్నారంటే, బీజేపీతో పొత్తు జరిగితే రాబోయేటువంటి బీఆర్ఎస్ పార్టీ రాజకీయ ప్రస్థానం ఇక క్వశ్చన్ మార్క్. ఎందుకంటే బీజేపీ ప్రజలలో ప్రగాఢంగా నిలదొక్కుకోగలుగుతుందా అంటే, ఇప్పుడిప్పుడే తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ ఉంది. ఇప్పుడిప్పుడే ఏదైతే రామమందిరం, రామ్లలా ప్రతిష్టాపన కావచ్చు, అంతకుముందు జరిగినటువంటి ఎలక్షన్స్లో బీజేపీకి వచ్చినటువంటి సీట్లు కావచ్చు, బీజేపీ పార్టీలో ఇంతకుముందు చేరినటువంటి బీఆర్ఎస్ సీనియర్ నేతలు ఈటెల రాజేందర్ గారు కావచ్చు, రఘునందన్ రావు గారు కావచ్చు, ధర్మపురి అరవింద్ గారు కావచ్చు, బండి సంజయ్ గారు కావచ్చు, కిషన్ రెడ్డి గారు కావచ్చు, ఇట్లా మొదలుకుంటే కీలక నేతల వల్ల ఈరోజు బీజేపీ పార్టీ ముందుకెళ్తా ఉంది. కాబట్టి వాళ్ళ ఓటు బ్యాంకులో మనం కలిస్తే బీఆర్ఎస్ పార్టీ అనేది తనదైనటువంటి స్థానాన్ని కోల్పోకుండా ఉండడం కోసం ఉపయోగపడుతుందని ఒక వర్గం, మొదటి వర్గం ప్రజల నేతలు అనుకుంటే, రెండో వర్గం నేతలు మాత్రం రాజకీయ భవిష్యత్తు, దీర్ఘకాలమైనటువంటి రాజకీయ భవిష్యత్తుకు ప్రశ్నార్థకమే అవుతుంది. బీజేపీలో ఇప్పటి వరకు ప్రజల్లో బీజేపీకి సగం కూడా ఓటు బ్యాంకు లేదు, ఇప్పుడిప్పుడే జరుగుతూ ఉంది. వాళ్ళతో పొత్తు పెట్టుకుంటే ఏ విధంగా మనం ప్రజల్లో మన్ననలు పొందగలుగుతాం అనేటువంటి అవకాశవాదులు కూడా అందులో ఉన్నారు అనేది వాస్తవం. అయితే ఆ ఫ్యామిలీలో ఉన్నటువంటి కేసీఆర్ గారి తర్వాత కేటీఆర్ గారు కావచ్చు, కవిత గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, సంతోష్ రావు గారు కావచ్చు, ఇక వీళ్ళందరిది అక్కడ కేటీఆర్ గారు ఒక ఫెయిల్యూర్ మినిస్టర్, ఒక ఫెయిల్యూర్ రాజకీయంలో ఉన్నటువంటి వ్యక్తి. ఇక కవితకు ఆ హరీష్ రావుకు పచ్చగడ్డేస్తే ఆ నల్లమల్ల అడవులల్లో కార్చిచ్చి వెలిగినట్టు వెలుగుతుంది. వాళ్ళిద్దరికి అస్సలే పడదు ముచ్చట, అది ఎందుకు మనకు తెలియదు. ఇక హరీష్ రావు గారికి ఆ సిద్దిపేట నుంచి కావచ్చు, ఎక్కడైతే బీఆర్ఎస్ పార్టీలో అంతో ఇంతో కొంచెం క్రెడిబిలిటీ ఉన్నటువంటి నేతగా, కొంచెం హార్డ్ వర్క్ చేస్తాడు అనేటువంటి ముద్ర ఉన్నటువంటి వ్యక్తిగా హరీష్ రావు అక్కడ ఉన్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. అయితే ఆ హరీష్ రావు గారి ఆలోచనలు కావచ్చు, ఈడ సంతోష్ రావు గారికి రాజ్యసభ సభ్యునిగా
ఇక క్వశ్చన్ మార్కే. అది కూడా ఆయనకు దక్కకపోవడం, ఆయనకు అసంతృప్తి జరుగుతూ ఉన్నటువంటి విషయం కూడా మనకు తెలిసింది. వీళ్ళ ఆలోచనలతోని కవిత గారి ఆలోచన అనేది ఏకీభవించడం జరగట్లే. ఆమె ఎప్పుడు చూసినా ఇండిపెండెంట్, ఎందుకంటే లిక్కర్ దందాలు, ఆమె రాష్ట్రాలన్నీ తిరిగొచ్చి ఫ్లైట్లో వాళ్ళ అయ్యతోని మొత్తం రాష్ట్రాలన్నీ తిరిగొచ్చి అక్కడ అన్నీ తెలుసుకొని సారదందాలు చేసిన బ్యాచ్ కాబట్టి ఆ బ్యాచ్ ఎవరితోనూ అంత తొందరగా కలిసేటువంటి, ఆ ఆలోచనలు పంచుకోగలిగినటువంటి అంత తెలివి ఉన్నటువంటి వ్యక్తి అయితే ఆమె కాదు కాబట్టి అంత తొందరగా గలవాలి. అందుకే ఎవరికి వారే యమునా తీరే అనేటువంటి బీఆర్ఎస్ పార్టీలో కీలక అగ్రనేతల స్థానాలు ఇట్లున్నప్పుడు ఆ పార్టీ ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది అనేటువంటి ఒకటే ఒక కీలక నేత, బక్క పలుచని వ్యక్తి, దాదాపు 80,000 పుస్తకాలు చదివినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు నిర్ణయాలు తీసుకొని ఇక ఢిల్లీ బాట పట్టబోతున్నారు అనేటువంటి విషయం అయితే మన చెవులకు వినిపిస్తూ ఉంది. అది ఎంతవరకు నిజం అనేది రాబోయే రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం. కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి బీఆర్ఎస్కు బీజేపీకి పొత్తు వీళ్ళిద్దరూ ఫ్రెండ్సే అనేటువంటి విషయాన్ని నిజం చేస్తూ ఉందా, నిజాన్ని కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తుందా అనేది మనం చూడబోతా ఉన్నాం. ఒకవేళ నిజంగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుంటుందని అనుకోవాలన్న ఎవడు పిలుస్తుండయా మిమ్మల్ని? అసలు మీరు గొడవలు పెట్టుకోవడానికి రాండి, మిమ్మల్ని మేము కలుపుకుంటామని బీజేపీ పార్టీ అనే స్థాయిలో అయితే నాకు లేదు, వాళ్ళకు లేదు, నాకు తెలిసి అయితే. ప్రజలందరికీ తెలుసు ఆ విషయం, వాళ్ళ అట్లా పిలవట్లేరు అని. వీళ్ళ స్థానాన్ని కోల్పోకుండా ఉండడానికి, వీళ్ళు రాష్ట్రంలో నిలదొక్కుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వీళ్ళకి ఏవైతే అక్రమాలు ఇన్ని రోజులు చేసినటువంటి దురాగతాలు బయటపడకుండా ఉండడానికి బీజేపీతో ఇన్ని రోజులు లిక్కర్ స్కామ్లో కూడా కవిత అరెస్టు కాకపోవడానికి, వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి బీజేపీ పార్టీని కలుపుకోవాలి అనేటువంటి వీళ్ళ ఆలోచన తప్పితే ఎక్కడా కూడా బీజేపీ పార్టీ ఇంట్రెస్ట్ తీసుకొని మిమ్మల్ని కలుపుకుంటామని ఏ పార్టీ కూడా వాళ్ళని పిలిచేటువంటి సందర్భం అయితే నేటికి లేదు. ఒకవేళ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ వాళ్ళకేం కాదండి, అక్కడ ఆ పార్టీకి ఏం కాదు, ఇక్కడ ఈ పార్టీకి ఏం కాదు. ఎప్పుడు కూడా ఎవరైతే ప్రజలు ఉన్నారో తెలంగాణ రాష్ట్రంలో దాదాపు అధికార పార్టీని కావచ్చు, ఒక ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి నేతలు ఎవరైతే ఫెయిల్ అయితే అధికార పార్టీని తమదైనటువంటి బాధ్యతాయుతంగా ప్రశ్నించలేకపోతే 4 కోట్ల మంది ప్రజల ఆకాంక్ష నెరవేరేటప్పుడు, తెలంగాణ స్వరాజ్య ఆకాంక్షను నెరవేర్చగలిగినటువంటి కాంగ్రెస్ పార్టీని ఈరోజు గద్దె దించాలి, ఏ విధంగానైనా వాళ్ళ మీద విమర్శలు గుప్పించాలి అనేటువంటి అవకాశవాదులుగా మారేటువంటి సందర్భం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళది మనకు కనిపిస్తూ ఉంది. వాళ్ళు ఏ రాజకీయ పార్టీతోనైనా పొత్తు పెట్టుకోవచ్చు, కానీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది. వాళ్ళు ఎవరు దాచుకున్నా కూడా ప్రజలకు అనేది అతి తొందరగా తెలిసిపోతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఆకాంక్ష మేరకు ఈరోజు ప్రజా అభిష్టం మేరకు ఎన్నికైన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి మిమ్మల్ని వద్దనే కిందికి దించారు కాబట్టి ఇంకా మీరు ఏదో నెట్టుకొని పోదామనేటువంటి సందర్భం అయితే తెలంగాణ రాష్ట్రంలో లేదు, రాదు.